కేసు ఒకటి ఇస్తాడని అందులో రాసుందా? శుభవార్త చెప్తాడని రాసుంది. ఎవరికి శుభవార్త, నీకా అతనికా? హాయ్ పితాని. రాబర్ట్ క్లయింట్ గారు. క్లయింటా? మరి రాబర్ట్ క్లైవ్ లాగా బండితో ఇంట్లోకి వచ్చేసాడేంట్రా? పీతా గారు నా కబ్జా కేసును వాదించి నా స్థలాన్ని కాపాడారు. ఏంటి మా పీత కేసు, అది కబ్జా కేసు గెలిపించాడా? రౌడీ మల్లేసి కబ్జా చేసిన నా స్థలం నాకు వచ్చేలా చేశాడమ్మా. ఎంత తెలివిగా వాదించాడో. కంగ్రాట్స్ పితాని గారు. సార్, మీరన్నీ కరెక్ట్ గా తెలుసుకున్నారా? అంటే కోర్టు పేపర్లు చూసే మాట్లాడుతున్నారా? అంటే మా ఇంట్లో నా మీద నమ్మకం కొంచెం తక్కువలేండి. మీరు గెలిపించారు కదండి, అందుకే మీకు ఒక గిఫ్ట్ ఇద్దామని. కాదు, నా బైక్. ఇక మీదే సార్. సెకండ్ హ్యాండా? సెకండ్ నేనా? గొప్ప మైలేజ్ ఇస్తుందమ్మా. లీటర్కి 70. అంటే మా బావ బండి కన్నా 20 ఎక్కువే. బీటీ, అయితే ఇక నుంచి నీకు బైక్ షికారే. నువ్వు ఇచ్చిరా కట్టుకొని. నాకు పట్టు చీర తెచ్చారా? థ్యాంక్స్ పీతా. పితాని గారు ఉంటానండి. ఆ రౌడీ మల్లేస్తో జాగ్రత్త, వాడు అసలు డేంజర్ మనిషి. ఒరే పీత, ఇక నుంచి కబ్జా కేసులకి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వేరా? నేను కూడా ఇప్పటి నుంచి ప్లీడర్ పెళ్ళానని చెప్పుకుంటా. రోజుకొక 6 డజన్ కేసులు పట్టెత్తడు పితానున్నాయి. 6 డజన్ ఏంటమ్మా, డజన్ అయినా చేపడతా. నాగవల్లి ఇప్పిస్తే. నాగవల్లి తెగిన వేనకి తేగలేసినట్టు పనిలేని నాకు కేసులు ఇప్పించింది. ఎవరో ఒక లాయర్కి ఇవ్వాల్సిన కేసు మీకు ఇప్పించాను.